సార్ నేనేం చేశాను? నా మీద అరుస్తున్నారు. నీకేం కావాలరా? నువ్వు తప్ప. అసలు ఈ గొడవ అంతటికి నువ్వే కారణం. నీకు వీడికి సహాయం చేయబోయి నేను ఎరుక్కున్నాను. మీరేం సహాయం చేశారు సార్? మీకు వాడి మీద కోపం, అందుకనే కొట్టారు. నేను చెబితేనే కొట్టారు. నువ్వు ఇలాగే మాట్లాడతావు. నీకు మీ నాన్న బుద్ధే. మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్. ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? చెప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తావరా? నువ్వు తప్పుకో. వదరు. எங்க போது நடக்கிற? நீ சாவறதுக்கு வேற வண்டி கிடைக்கலையா? சாவுகிறாய். అన్నా 3 టీలు. கடை இப்பதான் తెరిచాను. 5 నిమిషాలు లేట్ ఆகும். పర్వాలేయా? సరే అన్న, పర్వాలేదు. అన్నా ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా? నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది. హలో అక్క, నేను సునీతని మాట్లాడుతున్నా. సరసక్క, సరసక్క, మీ అమ్మాయి కాల్ చేసింది. సమస్య ఏమీ లేదట. భయపడక్కర్లేదని నీతో చెప్పమంది. నువ్వేం దిగులు పడకక్క. ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి. వుడ్ యు ట్రాక్ ద నంబర్? ఓకే. నేను మూనార్కి వచ్చే వరకు పికప్ వ్యాన్ డ్రైవర్ ఎవరు ఫోన్ నుంచి కాల్ చేశాడో వాడు నాకు కావాలి. అర్థమైందా? మూనార్ స్టేషన్ కి కాల్ చేసి అలర్ట్ చేయండి. ఓకే? మొబైల్ కంట్రోల్. 1 మొబైల్ మూనార్ మొబైల్ కంట్రోల్. మూనార్ మొబైల్ కంట్రోల్. అలాగే సార్. 1 మొబైల్ కంట్రోల్. 1 ఆన్సరింగ్. చాలా ముఖ్యమైన సమాచారం. 302 కేసులో ఇరుక్కున్న 3 పోలీసులు టౌన్ కు వచ్చినట్టు సమాచారం అందింది. టౌన్ సర్కిల్ ని బాగా చెక్ చేయండి. మెసేజ్ ఇస్ క్లియర్. 1 సార్. మొబైల్ కంట్రోల్. సార్ 11 సార్. మూనార్ మొబైల్ క్లియర్. సార్, తప్పించుకుని పారిపోయిన పోలీసులు మూనార్ టౌన్కి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం అక్కడికి వెళ్దామా సార్? వెళ్ళకపోతే ఇబ్బంది మరి. రండి రండి, చెండూరు చెండూరు చెండూరు. వస్తున్నా వస్తున్నా. మొత్తమా తొందరగా వస్తున్నా కదా, కొంచెం ఆగవయ్యా. తొందరగా రాయా.
రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల సాహిత్య పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఓ యువకుడు మరణం తర్వాత ఎర్నాకుళం జిల్లాలో జరిగిన పోరాటంలో కలవరం చెలరేగింది. నేరస్తులైన మణియన్, కేపీ, ప్రవీణ్, మైకిల్, సునీత ఈ ముగ్గురు పోలీసుల గురించి ఏ సమాచారం లేదు. వీళ్ళు ఎస్కేప్ అవడం. అన్నా ఒకటి 10 రూపాయలు. రెండు టీలు 20 రూపాయలు. దాంతో ఏమని చేసుకుంటాం? మేము తాగుతాం. అడిగారు అనుకో చచ్చారు. சொல்ல மாட்டேன். இதுக்கு எதாவது சொல்றேன் நானே. நீ ஊட்டி எனக்கு நான் ஓடுறதுக்கு நான் ஓட மாட்டேன். போடா சார். நீங்களா எப்படி இருக்கீங்க? இவங்களா யாரு? ஏய் ஷோபி, நம்மால் தான் கம்முனு. నువ్వు సహాయం చేయాలి. என்ன சார் இப்படி கேட்டீங்க? என்ன வேணாலும் பண்ணலாம் சார். తను ఎస్పీ కూతురు ఇద్దరూ లేచిపోయారు. ఇప్పుడు ఇది మన సమస్య. పోలీసులు వెతుకుతున్నారు. ఓ 2 రోజులు దాక్కోవాలి. 2 நாள் இல்ல 2 வருஷம் கூட இருங்க. என்ன இங்க சௌகரியம் கம்மி, உள்ள சாக்கு மூட்டைலாம் இருக்கு. அதான் பிரச்சனை. இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள். நாளைக்கு 2 பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வச்சிருவோம். అదేం వద్దు. ఎస్పీ కూతురు కావడం వల్ల పోలీసులు వెతుకుతారు. 2 రోజులు దాక్కుంటే చాలు. உங்க இஷ்டம். போடா நீ விட மாட்டேன். எங்க போய் இருக்கனாலும் சொல்லிக்கோ. అన్నా ఏంటన్నా అక్కడ ప్రాబ్లం? அது வேற ஒண்ணும் இல்லைங்க. பாக்கியா தகராறு. தண்ணி பஞ்சாயத்து. పోలీసులు వస్తారా? போலீஸா? அவங்க எதுக்கு? போலீஸு கோர்ட்டுன்னா அவங்களுக்கு தேவை தெளிவு, ரேகை, சாட்சி. எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி. அதை நாங்க பாத்துக்குவோம். హలో హలో
వ్యాప్తంగా ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు ధర్నాలు చేస్తున్నారు. అమాయకుడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి 12 గంటలు అయింది. ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవరపరిచే సంఘటనలు మీరే కల్లారా చూస్తున్నారు. ఈ నేరం మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు. ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది.